బాబాయ్ నిన్న ఈవినింగ్ అయితే ఇక్కడ వచ్చాం. స్టే అయితే తీసుకున్నాం. మనకి వనజాంగి కొండ కిందే వెనకాలే ఉంటుంది. కొండ కిందే ఒక రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇదే ఉంటుంది రిసార్ట్ అనేది మనకి కొండ కింద అయితే 1500 అన్నాడు. 1200కి మాట్లాడుకున్నాం. రూము ఒకసారి చూపిస్తారండి. రూమ్ అయితే ఇది రూమ్ పర్లేదు. మనం వన్ డేనే కదా స్టే చేసేది, నైట్ ఒక్క పూటనే కదా. బాగానే ఉన్నది 1200కి అయితే. బయట టెంట్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ టెంట్స్ మనం ఉన్న చలికి తట్టుకోలేదని చెప్పి రూమ్స్ అయితే తీసుకున్నాం. అదే ఇప్పుడైతే 3 అవుతుంది. ఇప్పుడు 3 o'clockకి స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది మనకి. కొద్దిగా ట్రెక్కింగ్ అనేది చేయాలి, కొండపైకి ఎక్కాలి కాబట్టి. లంబసింగిలో ఉన్నంత చలి అయితే లేదు. మంచు చూడొచ్చు మీరు వెనకాల. వనజంగిలో అయితే అదే ముచ్చట. ఇప్పుడైతే వెళ్తున్నాం కొండపైకి. మరి ఎట్లున్నది ఏందనేది, రోడ్లు ఎట్లున్నాయి, కొండ ఎక్కేటప్పుడు ఎట్లున్నది, ఎక్కగలమా లేదా అనేది చూద్దాం. ఫుల్ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేసేయండి. చలో. దీనమ్మ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు. నీ అమ్మ ఈ చీకట్లో తూలు తీరిపోతుంది అసలు. నీ అమ్మ ఏం చల్లరా బాబు. ఈ అమ్మ 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి, వెళ్ళాలి, వ్యూ చూడాలి. ఇక అంతే. ఇక చలో మరి వెళ్దాం. మరి రైట్ పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూడాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి మనం. 60 అయితే తీసుకున్నాడు ఇద్దరికి. 220 ఇచ్చాం. ఇక టికెట్ తీసుకొని పైకి అయితే స్టార్ట్ అవుదాం. చలో. అదేంటంటే బాబాయ్, పైకి అయితే కొండ పైకి అయితే వచ్చేసాం. ఇక కింద పైకి అయితే వచ్చేసాం. కింద అట్లా పెట్టకరా. పైకి అయితే కొండ అయితే 3 kilometers అంట బాబాయ్. మనం సగం దూరం నడుచుకుంటూ వచ్చేసాం. ఇంకా పైకి వెళ్ళాలి. మా ఈ చీకట్లో మార్నింగ్ వెళ్ళి చూస్తేనే మంచిగా ఉంటుంది వ్యూ అనేది. అందుకని ఇంత మార్నింగ్ లేచి వెళ్ళాలి మనం. లేకపోతే మనం 6కి అట్లా వచ్చామంటే వ్యూ ఉండదు. మనం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి కింద కొండపై నుంచి ఎక్కాలి కదా, లేట్ అయిపోద్ది. మ్యాక్సిమం 3కి స్టార్ట్ అయితే చాలు. మనం 3కి స్టార్ట్ అయితే ఒక 4:30 వరకు 4 అప్పుడు దాకా నడుచుకుంటూ పైన ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇక వెళ్తున్నాం. ఇగో మావాడు కనిపిస్తున్నాడు అనుకుంటా. ఏం చేస్తాం అమ్మా. కానీ లంబసింగిలో ఎక్కినంత హార్డ్గా అయితే లేదనిపిస్తుంది నాకైతే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. అటు కాదు ఇటు అనుకుంటా. ఇదే ఏమో ఎట్లా పోతున్నాం కూడా అర్థం కావట్లే. పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక పైకి అయితే వెళ్తున్నాం బాబాయ్. ఇక లైట్ కూడా ఏం కనిపించట్లేదు. మనం పైకి వెళ్ళాక మాట్లాడదాం, సరేనా? చలో. బాబాయ్ పైకి అయితే మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఈ చీకట్లో నీ అమ్మ ఏం కనిపించట్లేదు. మీకు సన్ రైజ్ స్టార్ట్ అయినప్పుడు అయితే చూపిస్తా బాబాయ్. సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దీని అమ్మ వేరే లెవెల్ ఉన్నది. నీ అమ్మ నెక్స్ట్ లెవెల్ అసలుగా. ఓడి అమ్మ అసలు నీ అమ్మ ఈ అద్భుతాన్ని చూడడం అంటే అది అసలుగా ఇది మాటల్లో చెప్పలేను. అది ఒకసారి మీరు చూడండి అసలు చుట్టూ ఎట్లున్నదో. అమ్మ అసలు పొగ మంచు. దీని అమ్మ ఇది కదా అసలైన వ్యూ పాయింట్ అంటే. ఇట్లాంటివి కదరా రావాల్సింది, చూడాల్సింది. ఇంకెప్పుడు రా బాబు లైఫ్లో ఎంజాయ్ చేయాల్సింది. నీ అమ్మ ఒక్కసారి ఏజ్ అయిపోయిందంటే ఇంకా లైఫ్లో నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేయలేవు. ఇట్లాంటి ప్లేస్లు ఎప్పుడు విజిట్ చేయలేవు, చూడలేవు బాబాయ్. నేను ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నా. ఈ వ్యూ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. లైఫ్ అంటే ఒంటరిగా ఉండడం కాదు బాబాయ్. లైఫ్ అంటే నలుగురితో 4 మాటలు చెప్పుకుంటూ హ్యాపీగా ఉండడమే లైఫ్. అందుకని ఈ భూమి మీద ఎప్పుడు ఉంటామో ఎప్పుడు బీగుతామో ఎవ్వడికేం తెలియదు. ఉన్న కొద్ది రోజులు నలుగురితో నవ్విస్తూ హ్యాపీగా జీవించడమే బాబాయ్ లైఫ్ అంటే. మన లైఫ్లో టెన్షన్లు, గొడవలు, నీ అమ్మ అన్నీ వదిలిదింగి ఇట్లాంటి ఒక్క ట్రిప్పే బాబాయ్ నీకు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. జనాలు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మీరు సాటర్డే, సండే, ఫ్రైడే ఈ వీకెండ్స్లో మాత్రం అవాయిడ్ చేయండి రావడం మాత్రం. ఇప్పుడే ఇట్లా నార్మల్ డేస్లోనే ఇంత జనాలు ఉన్నారంటే వామ్మో
ఇక వీకెండ్స్లో అయితే దూలు తీరిపోద్ది. ఇక మీకు ప్లేస్ కూడా ఉండదు, ఫోటోలు దిగాలన్నా వీడియోలు తీసుకోవాలనుకున్నా. అది ఇక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. కింద కొండ అయితే దిగాలి, దిగినాక మాట్లాడుకుందాం. చలో మరి రైట్. బాబాయ్ కొండ అయితే దిగిపోతున్నాం మనం. మార్నింగ్ 3కి లేచి అమ్మ ఈ చీకట్లో ఇంత పెద్ద కొండ ఎక్కామని ఇంత నైట్ ఏం అనిపించలేదులే, కానీ ఇప్పుడు దిగేటప్పుడు తెలుస్తుంది. అమ్మ ఇంత పెద్ద కొండ అయితే ఎక్కాం. మీరు చూడొచ్చు. దీనమ్మ ఇక్కడ నుంచి పడ్డామంటే ఇక పరలోకాలకి పోవడమే, ఇంకో దారి లేదు. ఇక నిమ్మలంగా కిందగా జాగ్రత్తగా దిగాలి కిందకైతే. ఏడ కొద్దిగా స్లిప్ అయినా మన కాలు, నువ్వు ఇక పరలోకాలకి పోవడమే. చలో కిందకైతే పోదాం, కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. రైట్. ఇందాక అన్నాను కదా లంబసింగి హార్డ్ ఉన్నది, వనజంగి ఈజీగా ఉండదు అని చెప్పి అన్నాను కదా. అయితే రాంగ్. ఈ 2 కిలోమీటర్స్ అయితే ఈజీగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినాను, కానీ అమ్మ పైన కొండ ఎక్కినప్పుడు అయితే అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉన్నది కొండ పైకి ఎక్కాలి. దూలు తీరిపోయింది అసలు కొండ ఎక్కేటప్పుడు అయితే. వనజంగి ఎంతైనా హార్డే ఉన్నది అమ్మో, కానీ చలి అయితే అసలు ఘోరంగా ఉన్నది అసలు. మీరైతే వచ్చేటప్పుడు అయితే స్వెటర్లు గిటర్లు, ఈ స్వెటర్లు అయితే అస్సలు పనికిరావు, ఇలాంటి వేసుకోకండి. మాకు తెలియక అయితే వేసుకొని వచ్చేసింది. నేనైతే వచ్చేటప్పుడు అయితే గట్టిగా బందోబస్తు వేసుకొని వచ్చేయండి. అది మరి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ భద్రాచలం వెళ్ళేది. ఇక అంతే, ఇక భద్రాచలం అయితే వెళ్ళాలి. ఇంకేం లేదు, చూసేసుకున్నాయి. ముందుకు వెళ్ళాక ఒకవేళ టైం ఉంటే అక్కడ మనం అనుకున్నాం కదా జిప్ లైన్ ఒకటి, ఏది లంబసింగిలో, కుదిరితే అక్కడికి వెళ్ళి అదొకటి చూస్తాం లేదా తెలియదు. మూమెంట్ ఉంటే చూస్తాం, లేదంటే వెళ్ళిపోతాం. సరే రూమ్కి అయితే వెళ్ళిపోతాం. చలో బాబాయ్, వెనకాల ఇదే రిసార్ట్. ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం భద్రాచలానికి, ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇక ముందుకు వెళ్ళి ఏం లేవు కానీ చూసేది ఇక డైరెక్ట్ అది ఒకటి జిప్ లైన్ అనుకున్నాం కదా, అది కుదిరితే వెళ్తాం, లేదంటే లేదు. మూమెంట్ ఉంటే వెళ్తాం ఇంటిగా. సరే మరి ఇదే రిసార్ట్, మీరు వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి, బాగుంది రూమ్స్ అయితే. దగ్గరలో మన కొండ దగ్గరలో ఉంటే బెటర్ కదా మన ఎంతకైనా, అదే మ్యాటర్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. చాలా మరి రైట్ మరి. బాబాయ్ మనం వనజంగి నుంచి భద్రాచలంకి అయితే వచ్చేసాము. మనం మన ఇంటికి వచ్చేసాం. మనం ఈ 3 days ట్రిప్ అయితే మనం కంప్లీట్ అయిపోయినట్టే. బాబాయ్ ఒకటైతే ఏంటిదంటే ఈ 3 places విజిట్ చేసిన తర్వాత నాకు లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. అది కొద్దిగా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బాబాయ్, మన లైఫ్లో కొంతమంది ఉంటారు కదా బాబాయ్, ఇట్లా ఇది చేయి బాబు, అది చేయకు, ఇది చేయి అని ఎర్రిపుకు సలహాలు ఇస్తూ ఉంటారు ఇట్లా మన లైఫ్లో. కానీ నీకు లైఫ్లో ఏదైతే మంచిది అనిపిస్తుందో, ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే చేయాలి బాబాయ్ లైఫ్లో. అంతేగాని ఎర్రిపుకు సలహాలు వింటూ కూర్చున్నావు అనుకో, ఏదో ఒక రోజు నువ్వు మడ్డ ఉడిచిపోతావు. ఇది మాత్రం పక్కా రియాలిటీ. ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బాబాయ్, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, అంతేగాని ఎర్రిపుకు సలహాలు మాత్రం వినకు ఎప్పటికీ. ఇక్కడితో మన లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. మర్చిపోకండి బాబాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. చలో మరి రైట్ మరి, నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.